ఏంటనే దానికి సంబంధించేసి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారు ఉన్నారు. ఆమె మొత్తం ఇక్కడ ఏదైతే ప్రచారానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఉన్నారో వాళ్ళంతా కూడా ఎలా పోలింగ్ సర్వేకి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. మేడం చెప్పండి, మీరు ఇందాక పోలింగ్ సంబంధించేసి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మిమ్మల్ని అడ్డుకోవడం కూడా జరిగింది, దాన్ని మేడం చెప్పండి. మీరు ఇందాక పోలింగ్ కేంద్రానికి సంబంధించి వెళ్ళారు కదా, ఎక్కడ అనిపించింది? మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీరు అంటే పోలింగ్ సరళి చూసేందుకు వెళ్ళారు, అక్కడ ఎట్లా అనిపించింది? పోలింగ్ అయితే అద్భుతంగా జరుగుతుందండి. వన్ సైడ్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన మళ్ళీ రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ వన్ సైడ్ బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేస్తున్నారు పబ్లిక్ అందరు కూడా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీస్ వన్ సైడ్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది. పోలీసులు అసలు మాకు సహకరించట్లేదు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. మా వాళ్ళని అసలు కనీసం పోలింగ్ ఏజెంట్ దగ్గర కూర్చొనియట్లేదు, అది ప్రాబ్లం జరుగుతుంది. అక్కడ ట్రాఫిక్ జామ్. అయితే పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి ఎట్లా జరుగుతుంది ఏంటనే దాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుకున్నారంటూ కూడా చెప్తున్న